హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. అందరూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పూజా వీడియోనైతే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి పండుగ 2026 సంవత్సరం ఎప్పుడు వచ్చింది, పూజని ఏ సమయంలో చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది, అలాగే ఈ తొలి ఏకాదశి విశిష్టత గురించి పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనకి ఏకాదశి అంటేనే ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చండి. ఈ ఏకాదశి అనేది ప్రతి నెల కూడా 2 ఏకాదశులు మనకి వస్తూనే ఉంటాయి. అందులో తొలి ఏకాదశి ఆ స్వామివారికి ఇంకా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చండి. సంవత్సరానికి మనకి 24 ఏకాదశులు ఉంటాయి. అలాంటి వాటిలో ఈ తొలి ఏకాదశి మనకి మొదటి ఏకాదశిగా చెప్పుకోవచ్చండి. ఈ ఏకాదశి మనకు 2026 సంవత్సరం జూలై 24, 25 తేదీలు 2 రోజులు అనేది మనకి ఈ ఏకాదశి అనేది ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మనము సూర్యోదయానికి ముందుగా ఉండే తిథిని మనము జరుపుకోవాలి. అలాగే శ్రీ మహావిష్ణువుకి పూజ అంటే సూర్యోదయానికి ముందుగా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అందుకనేసి మనము జూలై 25వ తేదీ శనివారం రోజు సూర్యోదయానికి ముందుగానే ఈ ఏకాదశి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనము ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి పూజ కదా, మా ఇంట్లో విష్ణువు ఫోటో లేదండి అనేవారు మనకి ఆ విష్ణుమూర్తి రూపమైన శ్రీరాముని ఫోటో, అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో కానీ, ఇలా ఏదో ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోకి మనము ఇలా పూజనైతే చేసుకోవచ్చండి. పూజలో మనము ఆ స్వామి వారి రూపమైన ఏదో ఒక ఫోటోని ఇలా పూజలో పెట్టుకొని ఒక్క తులసి దళాన్నైనా ఆ స్వామి పాదాల వద్ద ఉంచి పూజ చేసుకోవచ్చు. మనము ఆర్భాటాలకు పోయి ఇలాగే చేయాలి, ఇలాంటి పువ్వులతోనే చేయాలి అనేది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. మనము ఒక్క తులసి దళాన్నైనా స్వామివారికి సమర్పించి మంచి మనసుతో పూజ చేసుకుంటే ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. మనకు వీలైతే ఇలా చలివిడి దీపాన్ని ఏకాదశి రోజు వెలిగించుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఏకాదశి శనివారం రోజు వచ్చింది కాబట్టి ఇలా స్వామివారికి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందైనా కూడా ఇలా 7 పిండి ప్రమిదల్ని వెలిగించుకొని పూజనైతే చేసుకోవచ్చు. మనం నైవేద్యంగా వచ్చేసి ఈ ఏకాదశికి పేలాల పిండిని ఎక్కువగా సమర్పిస్తారండి. అలా పేలాల పిండి లేనివారు స్వామివారికి పాలు, పండ్లు లేదా చలివిడినైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే ఇవి కూడా వీలు కాని వారు బెల్లం పానకాన్నైనా స్వామివారు ముందు పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. వీలైతే ఇలా కొబ్బరికాయని సమర్పించి పూజ చేసుకోండి, చాలా మంచిది. ఈ ఏకాదశి గురించి చెప్పుకుంటే మనకి ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని పిలుస్తారండి. ఈ శయన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారని మన పురాణాల ప్రకారం తెలుసుకోవచ్చు. ఈ ఏకాదశి నుంచి ఆ శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారని చెప్పుకోవచ్చండి. ఈ 4 మాసాల పాటు కూడా ఆ స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. అంతేకాకుండా మనకి ఈ తొలి ఏకాదశి తర్వాతే మన హిందువులకు పండుగలు అనేది మొదలవుతాయండి. ఈ ఏకాదశి తర్వాత ఒక్కొక్కటిగా మనము పండుగలను అయితే జరుపుకుంటూ ఉంటాము. ఈ ఏకాదశిని ఇంకా చాలామంది పేలాల పండుగగా జరుపుకుంటారు. అలాగే
దీనిని విత్తనాల ఏకాదశి అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఏకాదశి రోజున ఉపవాసంతో పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.